మరి ఏనాడు శివదేవి రేణుకా ఎల్లమ్మ ప్రపంచ దేవత ఇళ్ళ ఎల్లమ్మ మరి ఏనాడు కొడుకుల కన్నది ఏనాడు బిడ్డలకి అన్ని పెంచింది పెద్ద చేసినది మరి ఆ పెంచి పెద్ద చేసింది సాది సవరిచ్చింది రాముడే రాముడు ఎల్లమ్మ కొడుకు ఎల్లపరిచ రామయ్య విద్యల్లో బుద్ధిమంతుడైండు చదువులో శాస్త్రీయమంతుడు ధర్మ జ్ఞానం నేర్చిండే అయ్యయ్యో రామయ్య ధర్మ జ్ఞానం నేర్చిండే భార్గవి రాముడే ఎల్లమ్మ కొడుకురా ఎలా పరశురాముడే ఆడికెళ్ళి రాముడు ఇసుకోరు బల్లల్లా రాముడు ఇసుకోరు బల్లలో విలువితే నేర్చిండు మరి ఏనాడు కలి 7 ఇళ్ళకి వచ్చిండు మరి ఏనాడు శ్రీమద్దిలో అడుగుల మీద అన్న భోజనం భుజించిండు మరి ఏనాడు కలి 7 ఇళ్ళలో వండుకున్నాడు రేణుకా ఎల్లమ్మ కళ్ళ చూసింది మరి ఏనాడు గడికోటలు ఎక్కింది మరి 1,000 మంది జాతి పిల్లలు ఆటలాడుతుంటే ఎల్లమ్మ మదికి ఎంతో ఆనందం అవుతున్నది ఎల్లమ్మకి ఎంతో సంతోషం కలుగుతున్నది సంతోషం కలుగుతుంటే మరి ఏనాడు ఎల్లమ్మ కళ్ళ చూసింది అయ్యో 1,000 మంది జాతి పిల్లలు ఆటలాడుతుర్రు నా కొడుకులు నా బిడ్డ గిట్టే ఆటలాడితే నా మదికి ఎంతో ఆనందంగా అనుకోని ఏనాడు కొడుకు దగ్గరికి వచ్చింది దేవి ఎల్లమ్మ కొడుకు దగ్గరికి వచ్చింది దేవి ఎల్లమ్మ ఆడిగిల్ల ఎల్లమ్మ రామో రామో రాముడా రామయ్య భార్గవి రామో రామయ్య 1,000 మంది జాతి మీద ఆడుతున్నారు నా మదికి ఎంతో ఆనందమైంది లేరోజు నాయి కొడుక రామయ్యో దేవరోజు నాయి కొడుక రామయ్య కొడుకును లేపబట్టే అమ్మవారు ఎల్లమ్మ కొడుకును ఏనాడు లేపింది రాముడే రాముడు ఎల్లమ్మ మరి కళ్ళు నలుచుకుంటా లేచిండు రాముడు కళ్ళ చూసిండు అమ్మ 1,000 మంది జాతి పిల్లలు ఆటలాడుతుండ్రట్టు నువ్వు ఎల్లమ్మ దేవి మోహన్ రెడ్డి రేణుకా ఎల్లమ్మ పేరు మీద మరి ఏనాడు రాగి మోహన్ రెడ్డి గారు రేణుకా ఎల్లమ్మ పేరు మీద రాగల్ల ఎల్లమ్మ పేరు మీద 101 రూపాయికి 101 లక్ష బరకది కలగాలి మరి ఏనాడు పండుగలు చేసిన మానుభావులు పబ్బాలు చేసిన మానుభావులు వాళ్ళు చల్లగా ఉండాలి చేసే వ్యాపారం అందు చేసే ఉద్యోగం అందు ఎల్లమ్మ శివదేవి రేణుకో ఎల్లమ్మ ఎల్లమ్మ నాకొక్క కోరికున్నది తల్లి కోరికున్నదో ఎల్లమ్మ నాకొక్క కోరికున్నదే తల్లి కోరికున్నదే ఎల్లమ్మ నాకొక్క దయగల్ల తల్లి వాణి దండారు పెడుతుమ్మా దయగల్ల తల్లి వాణి నీ గుడికి వద్దుమ్మా ఓ అమ్మ ఎల్లమ్మ ఓ తల్లి ఎల్లమ్మ ఓ అమ్మ ఎల్లమ్మ ఓ తల్లి ఎల్లమ్మ మరి ఆ రేణుకా ఎల్లమ్మ చదివితే కాలం వాళ్ళ చల్లగా పాడని అటువంటి రేణుకా ఎల్లమ్మ శివదేవి రేణుకా రామయ్య అటువంటి రాముడు కళ్ళ చూసిండు అమ్మ రేణుకా ఎల్లమ్మ 1,000 మంది జాతి పిల్లలు బొంగురాలు ఆటలాడుతున్నారు మరి నేను బంగారు బొంగరంతో నేను ఆటలాడాను అమర దేవతలు పట్టే సుమర దేవతలు పట్టే 33 కోట్ల దేవాన దేవతలు పట్టేది ఆ బంగారు బొంగం జాడ చెప్పమని రాముడు తల్లి ఎంబడి పడ్డాడు కొడుక రామయ్య నేను ఎక్కడేగలేకన్నా బంగారు బొంగం ఉన్నది మరి అమర దేవతలు సుమర దేవతలు 33 కోట్ల దేవాన దేవతలు పట్టే బొంగరం నా దగ్గర లేదన్నది మరి అది నా బొంగరాన్ని నేను చెవులతోటి ఇనలేదు కళ్ళతోటి చూడలేదన్నది మరి ఏనాడు రామ్మ చెప్తే నీకు తెలియంది ఏమి లేదు ప్రపంచం మీద తల్లి ఎంబడి పడ్డాడే అయ్యయ్యో రామయ్య తల్లి ఎంబడి పడ్డాడే అయ్యయ్యో రామయ్య అమ్మ చెప్తేనేమో చెప్పు లేకపోతే నీ ప్రాణం తీస్తానన్నదే
అమ్మో లంజేళ్ళు ఉన్నావే శివదేవి రేణుగా అమ్మో చెప్పుతాలి ప్రపంచ దేవత మరి ఆ రేణుక ఎల్లమ్మ చెప్పు చెప్పు అంటే మరి ఎల్లమ్మ అమ్మ కొడుక రామ నాకు బంగారు బొంగరం తెలియదు అంటావు నీకు తెలియదు ఏమి లేదు ప్రపంచం మీద మరి ఏనాడు రేణుకా ఎల్లమ్మ రామును దాటికి ఓర్వలేక మరి ఎట్ల బొంకాలు నేను రంకు చేసిన దాన్ని ఎట్ల బొంకాలన్నది మరి నేను తప్పించుకోవాలంటే నా తండ్రి శంకరం దగ్గర బంగారు బొంగరం ఉందన్నప్పుడు మరి దేవా రాముడు మరి తండ్రి దగ్గరికి వచ్చిండు తాతా బొంగరం కావాలంటే మరి అమ్మమ్మ దాడ చెప్పిండు మరి ఏనాడు అమ్మమ్మ దగ్గరికి పోయిండు అమ్మమ్మ నుంచి తాళచక్రాపురి పట్నం పోయిండు మరి ఏనాడు దండి కొండలు దైవ రాజు పట్నం పోయినాడే నల్ల దీవక మరి ఏనాడు ఆ కాళింగాదరి ఒడ్డు మీద మరి ఏనాడు ఆ 6 నెలల పుట్ట ఉంది 6 నెలల పుట్ట మీద 12 శూల ప్రతాప నాగన్న మరి ఆ బొంగరం తిరుగుతుందన్నాడు బొంగరాన్ని కళ్ళ చూసిండు బొంగరం షేర్వ చేత పట్టిండే రామో రామో చేత పట్టిండే రామో మరి ఏనాడు బంగారు బొంగరము మరి ఏనాడు ఎగిరేసినప్పుడు కగరవద్దు బొంగరం వేసినాదే ఆ ఎడమ చేత పట్టి కంగ్రమంది ఎగిరేసినప్పుడు బొంగరం వెళ్ళిపోయింది రాముడు మరి చిట్కనేలు ఖండించుండు ఆ బొంగరాన్ని కారం పెట్టిండు మరి ఏనాడు కురిచేత బొంగరం తీసుకున్నాడు ఈ బొంగరానికి జాల ఎక్కడ దేవాలి ఏ ప్రకారంగా ఏడదేవాలని అనుకున్నాడు 12 శూల ప్రతాప నాగాన్ని నన్ను పట్టిండు నోట ఈరిండు ఆ జాలగా తయారు చేసిండు ఆ నాగచేతులు తీరం రామునికి నిలువెల్ల వారిపోయినాయి ఆ అడవి లోపల రాముడు పడిపోయిండు ఎల్లమ్మ గుబగుబ సేపలు వచ్చినాయి అయ్యో నా కొడుకు ఏదో కడిగండం వచ్చిందని మరి ఏనాడు ఎల్లమ్మ తండ్రిని వేడుకున్నప్పుడు మరి రాగి గొట్టాలు తీసి విజయం గుంజేసిండు మరి ఏనాడు రాముడు కళ్ళు నలుచుకొని మెల్లగలేసిండు మరి బంగారు బొంగరం చేత పట్టుకున్నాడు మరి ఏనాడు కదిలి కైలాసం మరి ఏనాడు మైసమావర పట్టం వచ్చిండు అమ్మా రేణుకా ఎల్లమ్మ రాముడు వస్తుంటే మరి దుంబాయి పొడేలు మరి ఏనాడు సలవడాగా ఆ రాముడు బంగారు బొంగరం తీసుకొని వస్తుంటే మరి ఆ గొర్రె మందలకెళ్ళి వస్తుంటే దుంబాయిపోలే రాముని ఎంబడి వస్తున్నది ఏ గొల్లాయినే ఇగో నీ పొడేలు నా ఎంబడి వస్తుందో ఈ పొడేలు నీదేనా ఏ గొల్లాయినే ఇగో ఈ పొడేలేమో నా ఎంబడి వస్తుంది నీ పొడేలు నువ్వు పట్టుకపో నా ఎంబడి వస్తుందో ఏట్రా మరి ఏనాడు రాముడి కళ్ళ చూసిండు మరి నీ ఎంబడి వస్తుంటే అంటే మరి నా ఎంబడి వస్తలేదు మరి ఓ ఓ పిల్లగా నీ పేరేందో నా పేరు పరశురామ్ ఓహో పాసుల రామయ్య ఓహో పరశురాముడు మరి ఇగో ఈ పొడేలు నా ఇదివరకు దాకా నా మాట నా మాట వింటుంది ఈ పొడేలు నా మాట వింటలేదు నీ మాటే వింటుంది నీతోటే వస్తుంది దీనికి ధరగట్టి వృత్తరవు ఓహో ఇగో దీనికి 13 వరాల మీద 14 వరాలు 15 ఇస్తావు ఊరికో ఇదేమో 13 అంటే 15 ఇస్తా అంటుడు సరే 15 ఇస్తావు కానీ నాకు 11 కావాలి 11 కావాలి నాకు మరి అటువంటి పిచ్చిగొల్ల ఆయనకు మరి 11 తెలియదు 15 ఏదో తెలియదు మరి ఏనాడు రాముడు దుంబాయిపోయి మరి పెట్టుకుందు సెలవు జాగా మరి పెట్టుకున్నాడు మరి ఆవుల మందలకెళ్ళి మరి ఏనాడు ఆ కాపుల్ల ఆవుల మందలకెళ్ళి మరి దుంబాయి పొడేలు వస్తుంటే మరి ఏనాడు అంబోతు కోడే రావుని ఎంబడి పడ్డది ఓ మల్లారెడ్డి ఓ కాపు మల్లారెడ్డి ఓ ఎల్లారెడ్డి పుల్లారెడ్డి మీ కోడే మాద అలా వస్తుందంటే నాతోటి వస్తుందంటే అయ్యా మా కోడే మా చెప్పినట్టు వింటలేదు నువ్వు రాగానే నీ ఎంబడి వస్తుంది ఆ కోడని ధర వేసుకున్నాడు రాముడు దుంబాయి పొడేలు ధర వేసుకున్నాడు రాగనపుల మీద పెట్టుకొని బడి కోదండి రామా కోదండి రామా రాముడు వస్తా ఉంటేరా రాముడు వస్తా ఉంటేరా తను గద్దరి లేరా ఏమేనా రాముడు వస్తా ఉంటేరా మైసమావర పట్టాము మైసమావర పట్నం వచ్చిండు అమ్మ రేణుకా ఎల్లమ్మ 1 మంది జాతి పిల్లలతో నేను ఆటలు ఆడాను మరి ఏనాడు ఆటలు ఆడితే మరి ఎల్లమ్మ ఏమంటున్నది ఒకరికి రాముడు రామయ్య మరి 1 మంది జాతులతోటి ఆటలు ఆడితే ఆటల తీటగలుగురా రామయ్య
మరి ఏనాడు కోటి మంది జాతి పిల్లలతోటి ఆటలు ఆడితే మరి ఆ పిల్లలే నిన్ను ఏమన్నాను, నువ్వే ఆ పిల్లలు ఏమన్నాను. రాముడు అంటే సామాన్య మానవుడు కాదు, గిచ్చి కయ్యం పెట్టి పంచాలు తెచ్చేవాడే కొడుక రామయ్య. మరి కలియేడులో ఇల్లా మీరు నలుగురు అన్నదమ్ములను, మరి మీ చెల్లె సిరియాల గౌరమ్మన్నది, మీ అన్నదమ్ములు ఆటాడర్రా, అన్నదమ్ములు ఆటాడర్రా. ఏ కొడుక భార్గవి రాముడా, ఏ కొడుక భార్గవి రాముడా. కొడుక రామ నలుగురు అన్నదమ్ములు ఆటలు ఆడమన్నప్పుడు మరి రాముడి కళ్ళ చూసిండు, అమ్మ రేణుకా ఎల్లమ్మ ఎంత తెలివి దక్కదానమ్మో రేణుకా. మరి మేము అన్నదమ్ముల ఆటలు ఆడంగా 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 చెల్లె సిరియాల గౌరమ్మ ఆడంగా మరి ఆడంగా మరి ఏనాడు తమ్ముడే ఓడిపోవు నేనే గెలుతూ, నేనే ఓడిపోదు తమ్ముడే గెలుతూ. అరే అన్నా నీ అవ్వ అంటే, నీ అవ్వ అంటే మరి నీకే వస్తది, నేనన్నా అవ్వ అంటే నీకే వస్తది, తమ్ముడు అన్నా నీకే వస్తది. మరి నేను అన్నదమ్ములతోటి నేను ఆటలాడా, మరి అన్నదమ్ములతోటి నేను ఆటలాడాని. మరి అమ్మ రేణుకా ఎల్లమ్మ మరి నాకు జ్ఞానభావాలు కావాలి, మరి నీకు జ్ఞానాలు కావాలి, వాళ్ళ దాడ నాకు చెప్పాలి రేణుగా, దాడ నాకు చెప్పాలి శివదేవి ఎల్లమ్మ. ఓ కొడుక రామ ఎంత తెలివి కలవురా, మన బావల జాడ కావాలా. మరి వీడికి దగ్గర దుందుమాల కోట ఏలే ఉన్నది, ఆ దుందుమాల కోట మల్చెట్టి మహారాజులనంగా మరి నీ 7 మేనబావాలు ఉన్నారు, మీరు 4 అన్నదమ్ములు 5 అన్నదమ్ములు మేనబామ్మలు ఉన్నారు. వాళ్ళతోటి ఆడలాకు ఓవురా రామయ్య, ఆడలాకు ఓవురా పరశురామయ్య, అడిగల్లు రాముడమ్మ రామయ్య, దుందుమాల కోట కల్లా వచ్చినారయ్యా, ఆ బొంగురాల బోటి కాడికి వచ్చినారే, ఆ బొంగురాల బోటి కాడికి వచ్చిండు దుందుమాల కోటకు వచ్చి మరి రాముడు కళ్ళ చూస్తుంటే మరి ఆ రాముడు మరి ఆ 4 అన్నదమ్ములు మరి ఏనాడు రాముని తోటి వస్తుండగా మరి ఏనాడు ఆ మల్చెట్టి మహారాజులు కళ్ళ చూసిండ్రు. అరే ఓరి వారే ఈ రాముడు దుందుమాల కోటకు వస్తున్నాడు, మరి వాడిని తోటి గేయించాలంటే మన వల్ల కాదు. మరి ఏం చేద్దాంరా, అరే ఇగో ఈడొక పెద్ద ఆయన చూసి గాయంలో పడవాలి, మరి కీలు చూసి కాటు పెట్టాలి, వెన్నెల వెంటక లెక్క గుంజాలి. మరి వాడిని ఏం చెయ్యాలంటే ఈడొక మాటుగుంట తీయాలి, మాటుగుంట మీద మాటిగుంట తీయాలి, మాటిగుంట మీద అంత గడ్డి వరవాలి, ఆ గడ్డి మీద బంగారు సింహాసనం పెట్టి దాని మీద కూర్చోవాలి. అరే రాముడు వచ్చే ముంగట మనం 7 అన్నదమ్ములను సంవత్సరానికి ఒకరం కూర్చుంటామని, నేనే కూర్చుంటా నాదే వంతు, నేనే కూర్చుంటా నాది వంతు అని మనం తగులు ఆడాలి. అరే ఇక ఇట్లా చేస్తే మనం ఏం చేస్తాము, ఆ గుంటలో మంచి కత్తులు పెట్టాలి. రాముడు వస్తాడు, ఆ కుర్చీ మీద కూర్చుంటాడు, ఆ పొక్కల పడతాడు, పీడ వస్తుంది, ప్రాణం పోతుంది. మరి అన్నంత మాత్రాన రాముడు ఈ ప్రకారంగా వస్తుంటే బామ్మార్దులు నాదే వంతు నాదే వంతు అంటున్నాను. ఏ బావా ఏందో ఏమో అనుకుంటున్నారు, ఏందో గట్టబడిపోతున్నారు, ఏందో ఏందో మీరు ఏమో అనుకుంటారు. ఓ బావా ఏ చిన్నోని మీరే పెద్దోళ్ళు బావా, మీరు బావాలు నేను బామ్మార్దిని. ఓహో కుర్చీ బంగారు సింహాసనం, ఓహో ఈ సింహాసనం మీద కూర్చోవాలనా? మరి బావా మీరు ఎంతసేపు చెప్పినా మీరే పెద్దోళ్ళు మీరే కూర్చోవాలి. ఓహో మీరు కూర్చొని కూర్చొని కింద మొత్తం 7 అన్నదమ్ములు సంవత్సరానికి ఒకరు కింద కాయలు కాసాయి. మరి రాముడి కల్లా చూసిండు, గోడంతా ఊపి తీసిండు, గోడంతా బండారు తీసిండు, మరి బంగారు సింహాసనం మీద కొట్టినాడే. మరి ఏనాడు ఎట్లా శరణ్ తేజ గారు భగవంతుడు మల్లికార్జున స్వామి పేరు మీద రేణుకా ఎల్లమ్మ పేరు మీద మరి రాముడు బొంగురాల బోటికాడికి పోయి మరి తగులాడుతుంటే మరి 101 రూపాయికి 101 లక్ష బరకది కనుకని సేవ వ్యాపారం ఉద్యోగంలో ఎల్లమ్మ తల్లి భార్య ఎల్లమ్మ
పలకంపేట తల్లివే మౌరాల ఎల్లమ్మ తల్లి మౌరాల ఎల్లమ్మ తెల్లదీర గట్టలే మౌరాల ఎల్లమ్మ తల్లి మల్లెలోని వచ్చివే మౌరాల ఎల్లమ్మ పరిశరముల గల్లవే మౌరాల ఎల్లమ్మ తల్లి ప్రపంచ దేవత మౌరాల ఎల్లమ్మ ఇలాగవుల గల్లవే మరి ఎల్లమ్మ తల్లి వీరింటి దేవత మౌరాల ఎల్లమ్మ మరి అటువంటిదే నాడు రేణుకా ఎల్లమ్మ సైనిత కాలం వాళ్ళ సల్లగ్గా పాడని అటువంటి రాముడి కళ్ళ చూసిండు అరే ఓరి వారి మరి ఆ రాముడి కళ్ళ చూసి కూసుంటా అని గోడంత బంగారు పట్టిండు గోడంత ఊపిది పట్టిండు మరి ఏనాడు రాముని కుర్చీ మీద కొట్టిండు మరి రాముడు ఆ కుర్చీ మీద కూర్చున్నాడు అరే ఓరి వారి ఏం కత్తులు పోటీ పెట్టినవరు ఆ కుర్చీ పడతలేదు ఊపుదామని రాముడు కూర్చున్నప్పుడు బాగున్నావు బావయ్యా నీ అన్నదమ్ములు బాగుండ్రా నీ చెల్లె బాగా ఉన్నావా నా యొక్క అత్తారే నా యొక్క అత్తారే అత్త ఎల్లమ్మరే ఎల్లమ్మ బాగుందా అరే ఊపురా ఈ కుర్చీ అంటే పోటీ చక్క పెట్టలే అరే ఓరి మెంటల్ కూడా నువ్వు చక్క పెట్టాక నన్ను అంటావేంద్రా ఓహో నేను పెద్దోనని నా మాట వించేది నడుస్తున్నావు మరి అటువంటి రాముని ఎంత ఊపినా ఆ పొక్కల పడతలేడు రామునికి దెబ్బ తాకుతలేదు రాముని ప్రాణం పోతలేదు అరే ఓరి వారి రాముడు ఎంతైనా వాడు చెట్ల కిరియలో ఉన్నట్టుండు మానకిరియలో ఉన్నట్టుండు ఏమో చేసిండు రాముడు పడకుండా అయిపోయింది ఇక సరే ఇదంటే ఇట్లా ఓరి గాని ఏ బామ్మారిది మరి ఏనాడు తవిటి మల్లారెడ్డి గారైనా భగవంతుడు మల్లికార్జున స్వామి పేరు మీద మరి ఏనాడు 50 ఎకరాల రూపాయలు 50 ఎకరాల లక్ష వరకు వెళ్తారు మరి ఆ భగవంతుడు మళ్ళన్న కాపోళ్ళకేమో కన్న కొడుకు మారు జాతోళ్ళకేమో మరమన్న కొడుకు కాపు ఉట్టాల కలియుగాన్ని రక్షించాలి మరి ఏనాడు ఆ కాపోళ్ళకేమో భగవంతుడు మల్లయ్య మరి ఏనాడు ఆ కన్న కొడుకేమి కాపోళ్ళ ఇళ్ళలో పుట్టిండు కాపోరు నీలమ్మ కష్టం కడవేపినాడే ఆ కూలిపోయిన కొల్లపురి కుదిరించి కట్టిండు మరి ఏనాడు కాలిపోయిన కొల్లపురి కనక సినిమా కట్టిండు మరి ఏనాడు ఆ నిజమైన ముగ్గులు ఓసి భగవంతుడు మల్లయ్య ఏనాడు నిజ పట్టం కట్టిండు మరి ఏనాడు ఆ కోరి వెళ్ళి మల్లికార్జున స్వామి పేరు మీద అది గదిలో వెలుగులు చూడు ఓ మల్లన్న అది గదిలో వెలుగులు చూడు ఓ మల్లన్న నావయ్య పూజలు చూడు మరి ఏనాడు బుడ్డి ఎల్లన్న గారే భగవంతుడు మల్లికార్జున స్వామి పేరు మీద రేణుకా ఎల్లమ్మ పేరు మీద కారణెల్ల పుట్టకాడికి పోతుంటే 101 రూపాయికి 101 లక్ష వరకు ఎప్పటి వాళ్ళు వేల 90 కోడి కొడుకులు బిడ్డలు కోడికి పరిగెత్తారే ఎల్లమ్మ నాకొక్క కోరికున్నదే తల్లి కోరికున్నదో జయగల్ల తల్లి వాణి దండాలు పెడుతూ ఉన్నా జయగల్ల తల్లి వాణి దండాలు పెడుతూ ఉన్నా దండాలు పెడుతూ అమ్మా నీ గుడికి వద్దు అమ్మా ఓ అమ్మ ఎల్లమ్మ ఓ దేవి ఎల్లమ్మ అది పార్వతి అక్కడ ఓ మరి ఏనాడు అన్నమైన పెద్దలు అన్నగారే మరి ఆ భగవంతుడు మల్లికార్జున స్వామి పేరు మీద రేణుకా ఎల్లమ్మ పేరు మీద 21 రూపాయలు 21 లక్ష బరకది కలగని చేసే వ్యాపారం అందు చేసే ఉద్యోగం అందు ఆ ఎల్లమ్మ సల్లగా పారని ఓరగి ఎల్లమ్మ బోనం ఎత్తుకోంగా మరి ఏనాడు ఇందూరి యాదగిరి అన్నగారైనా భగవంతుడు మల్లికార్జున స్వామి పేరు మీద రేణుకా ఎల్లమ్మ పేరు మీద మరి ఏనాడు 51 రూపాయలు 51 లక్ష వరకు కలిగని ఏమయ్యో మల్లన్న రావయ్యో కొలరాడు మల్లన్న
పుజరాజు మల్లన్నో పువ్వులే మెలుకము పది పార్వతి అగదపరుల కోదే